మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 56 అధ్యాయము 8వ వచనం. నా సంసారం నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిగిలిలో కనపరచబడిను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు ఇక్కడ తనకు కలిగిన కష్టాలు, తను పడ్డ బాధలు, తన జీవితంలో దేవుడు విడిపించిన విధానాన్ని చెప్తున్న మాట. ప్రభువా, నేను నా సంసారములన్నీ నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడెక్కడ తరవబడ్డాను, నా బ్రతుకు, నా జీవితం, నా తండ్రి, నేను ఏ స్థితిలో ఉన్నాను అవన్నీ నన్ను లెక్కించావయ్యా. శత్రువులు నన్ను రకరకాలుగా తరుగుతున్నప్పుడు నా దాగుచోటు నువ్వు స్థలాన్ని దయచేసి అయ్యా, నేను పెడుతున్న ప్రతి కన్నీటిని చూసి ప్రభా, ఆ కన్నీటిని ప్రభా నీ బుడ్డిలో దాచి ఉంచావయ్యా. ప్రభా తండ్రి, నేను పడ్డ ప్రతి కష్టాన్ని నీ పుస్తకంలో రాసి పెట్టున్నవయ్యా. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మహిమగల దేవుడు ప్రభా. నా బ్రతుకు, నా జీవితం, ఒకప్పుడు గొర్రెలు కాసుకున్న నా జీవితాన్ని ఈరోజు ప్రభా ఇదిగో ఈ సింహాసనం మీద కోసపెట్టడానికి నువ్వు ఇచ్చిన కృపేనయ్యా. నేను శత్రువుల చేత తరంపడ్డాను, ఇదిగో నా కన్న బిడ్డల చేత తరంపడ్డాను. ఎన్నో రకాల శ్రమలు, ఎన్నో రకాల కన్నీరు, వేదనకర పరిస్థితుల్లో కూడా ప్రభా నువ్వు నన్ను చేయి విడవకుండా తండ్రి, నేను పడుతున్న ప్రతి బాధను చూస్తూ అయ్యా అది నీ పుస్తకంలో రాస్తూ, నేను పెట్టిన ప్రతి కన్నీటిని ప్రభా ఇదిగయ్యా నీ బుడ్డులో దాస్తూ అయ్యా నువ్వు నా ఆదరిస్తూ నన్ను బలపరుస్తూ కృప చూపుతున్న దేవా నీకే స్తోత్రం అయ్యంటూ ప్రభుసల ప్రియ దేవుడి బిడ్డ దావీదు మొరపెడుతున్నాడు. దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నా సంసారములన్నీ తెలిసినాయ్యా, నా జీవితాన్ని నువ్వు చూసావు, నా బాధలను చూసావు, నా కష్టాలు చూసావు, నా వేదనను చూసావు, నేను తరవబడ్డ పరిస్థితులను చూసావయ్యా. అంతేకాకుండా నేను పెట్టే ప్రతి కన్నీరు నీ బుడ్డులో దాచి ఉంచావయ్యా. నేను ఏ స్థితిలో తరంపడ్డాను, ఏ స్థితిలో అవమానించబడ్డాను, నిందించబడ్డాను, అవన్నీ నీ పుస్తకంలో దాచి కృపగల దేవా ఈరోజు ఒక ఆశీర్వాదంగా నన్ను నిలబెట్టావయ్యా, ఒక దీవెనకరంగా నిలబెట్టావు దేవా. నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా. ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నానని ప్రభు తన జీవితంలో చేసిన మేలు, దావీదు జీవితంలో చేసిన అద్భుతాలు, దావీదు యొక్క జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు, నేను ఎవరినయ్యా, ఒక గొర్రెలు కాసుకుంటున్న నన్ను ఈరోజు ఒక సింహాసనం మీద కోసపెట్టిన సర్వోన్నతుడా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. నా అనేవారందరూ నాకు దూరం అయిపోయారు, నన్ను గుర్తింపు లేకపోయినప్పటికీ తండ్రి, నా కన్నబిడ్డలు నన్ను తరుముతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ, నేను సహాయం చేసిన వారే నన్ను చంపాలని తిరుగుతున్న పరిస్థితుల నుంచి, శత్రువులు రకరకాలుగా తండ్రి నీకు స్తోత్రం బాధించినప్పటికీ నా తండ్రి అవన్నీ లెక్కించావయ్యా, అవన్నీ దాచుకున్నావు ప్రభా. నన్ను విడిపించి ఈరోజు ఒక ఘనతాస్పదంగా మార్చేవాడిని. ప్రభు సన్నిధిలో దావీదు దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. ప్రియదేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో కూడా ఒకవేళ నీ జీవితం ఎలా ఉంది, నువ్వు పడుతున్న బాధను, నువ్వు పెడుతున్న కన్నీరు, నువ్వు పడుతున్న వేదనని నా ప్రభు చూడలేదేమో. అందరూ మర్చిపోయారు, అందరూ దూరం అయిపోయారు. ఇదిగో దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఎందుకు నీకు బాధలు, ప్రభు కూడా నన్ను వదిలేడు అనుకుంటున్నావేమో. ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభు ఎవరు అంటే నీవు పెడుతున్న ప్రతి బాధను ఆయన చూస్తున్నాడు. ఆయన నువ్వు తరం పడ్డ పరిస్థితులు ఆయన చూస్తున్నాడు. ఆయన ఇదిగో 4 గోళ్ళ మధ్య మూలుగుతూ ఉన్నావు కదా, అందరు చేయి విడిచిన పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్న స్థితి. ప్రియ దేవుడి బిడ్డ,
నువ్వు పెడుతున్న ఆ కన్నీరు పెడుతున్నప్పుడు ఆ కన్నీటి మధ్య ఉంది ఎవరంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ నువ్వు ఒంటరిదాని అనుకుంటున్నావా? కాదు, జంటగా నా ప్రభు నీతో నడుస్తున్నాడు కనుక ఈరోజు ఈ లోక యాత్రను బతకగలిగి ఉన్నావు. ఈరోజు నువ్వు జీవించగలుగుతున్నావంటే ప్రియదేవుడి బిడ్డ, దేవుడు నిన్ను మరవలేదు, ఆయన కృపనివ్వబోతున్నాడు. దావీదు కూడా అంటున్నాడు, తరవపాటు పరిస్థితుల నుంచి నువ్వు విడిపించావయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఏ బాధలు నీ జీవితంలో వెంటాడుతున్నాయో, ఏ సమస్యలు నీ జీవితంలో వెంటాడుతున్నాయో, ఏ కన్నీరు పెడుతున్నామేమో, కన్నీరు వ్యర్థముగా అయిపోయింది అనుకుంటున్నామేమో. ప్రియ దేవుడి బిడ్డ, ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా నీ పెట్టిన ప్రతి కన్నీరు నీ బుడ్డిలో దాచి ఉంచావయ్యా. ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభు ఎవరంటే నువ్వు పెట్టి ప్రతి కన్నీరు వ్యర్థం కాదు, అది ఆయన బుడ్డిలో దాచి ఉంచే దేవుడు ఆయన. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు ఈ సమయంలో హాగరు అరణ్యంలో భయంకరంగా తన కుమారుడి యొక్క దాహం కొరకు, తన కుమారుడి యొక్క మరణం చూడలేక భయంకరంగా ఏడుస్తుంది, కన్నీరు పెడుతుంది, రోధిస్తోంది, వేదన చెందుతూ ఉంది. అయ్యా నా బిడ్డ యొక్క మరణం చూడలేనని చెప్పేసి ఆ బిడ్డను ఆ పొదలో పడేసి విలపిస్తూ ఉంటే అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట అంటున్నాను, హాగరు నీకేమైంది, ఎందుకు భయపడుతున్నావు? ఆ పిల్లవాడిని యొక్క మొర నేను విన్నాను, ఆ పిల్లవాడు పెట్టే బాధ నేను విన్నాను. ఇదిగో నీ కుమారుని నేను హెచ్చించబోతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రియదేవుడి బిడ్డ, నా ప్రభు ఎవరంటే నువ్వు పెట్టే ప్రతి కన్నీరు ఆయన చూస్తున్నాడు. ఆయన నువ్వు పడుతున్న ప్రతి బాధను ప్రభు చూస్తున్నాడు. ఆయన నువ్వు వెంటాడుతున్న నిన్ను వేధిస్తున్న ప్రతి సమస్యను ప్రభు చూస్తున్నాడు. ఒకరోజు నీకు జవాబు రాబోతుంది. ఒకరోజు నా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ఒకరోజు ఆశ్చర్యగా జరిగించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వే కన్నీటి మధ్య నువ్వు ఉన్నావు, ఎలాంటి రోదనలో ఉన్నావు, పడుతున్న బాధ ప్రభు చూడటం లేదేమో, నేను ఒంటరిగా తిరుగుతున్నాను, ఒంటరిగా అయిపోయినాను. నీ సంసారములన్నీ నువ్వే కష్టపడుతున్నావో, నువ్వు ఎలా తిరుగుతున్నావో, ఏ రోదనలో నువ్వు, అది ఉద్యోగం లేకో, వ్యాపారం లేకో, అన్ని సమస్యలు కోల్పోయి పోగొట్టుకోను ఒక పిచ్చివాడిగా తిరుగుతున్నావే ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభు అది కూడా చూస్తున్నాడు.